హాయ్ టు ఆల్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఐ యామ్ రేణుక. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐమ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ వ్యక్తితో మీరు అనుకున్న విధంగా మీ జీవితం ఉంటుందా చూడండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను. వీటిని స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి 10 ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఫస్ట్ వన్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి. రెండో కార్డ్ వచ్చేసి 4 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది. మూడో కార్డ్ వచ్చేసి 10 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది. నాలుగో కార్డ్ వచ్చేసి డెవిల్ కార్డ్ వచ్చిందండి. ఐదో కార్డ్ వచ్చేసి 9 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది. ఇక్కడ ఆరో కార్డ్ వచ్చేసి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. నెక్స్ట్ వచ్చేసి ఏడో కార్డు 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఎనిమిదో కార్డు వచ్చేసి స్టార్ కార్డ్ రావడం అయితే జరిగిందండి. అలాగే 9వ కార్డు వచ్చేసి 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. 10th వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అయితే వచ్చింది. ఈ వ్యక్తితో మీరు అనుకున్న విధంగా మీ జీవితం ఉంటుందా అంటే ఉంటుందండి. కానీ తను ఏంటంటే ఫైనల్గా వస్తారు మీ లైఫ్లోకి. అంటే తన జీవితము ఇప్పుడు 3 వంతుల జీవితం అనేది అయిపోయిన తర్వాత ఎండింగ్లో తన యొక్క తప్పులేంటి అనేది రియలైజేషన్కి వస్తారు. అంటే మీ వ్యక్తి యొక్క ఏజ్ వచ్చేసి ఒక 25 నుంచి 45 మధ్యలో ఎంతనైనా ఉండొచ్చు. 26 ఉండొచ్చు, లేదా 32 ఉండొచ్చు, 43, 36, 38, 37 ఇంత ఏజ్లో ఎంత వాళ్ళైనా కూడా ఈ వ్యక్తి తన ఏజ్ అంటే అయిపోయిన తర్వాత 3 వంతుల జీవితం అనేది గడిచిపోయిన తర్వాత అప్పుడు థర్డ్ పార్టీ విధించిన బంధనాల నుంచి విముక్తికుడు కావాలి అనే ఆలోచన అప్పుడు వస్తుంది తనకి. ఈ వ్యక్తితో మీరు అనుకున్న విధంగా మీ జీవితం అయితే ఉండదు. ఎందుకంటే తను చాలా ఏంటంటే ఇమ్మెచ్యూర్డ్గా ఉంటారు. మీ వ్యక్తి మీకంటే ఒక 5 years చిన్న అయినా అయి ఉండాలి, లేదంటే పెద్ద అయినా అయి ఉండాలి. 1-2 సంవత్సరాల తేడా అయినా ఉంటుంది. కానీ తన ఆలోచన విధానం మీకంటే చిన్నవారిలాగా ఉంటుంది. అప్పుడు మీరు మీ జీవితంలోకి తను ప్రపోజల్ పట్టుకొని వస్తారు. అంటే ఈ వ్యక్తికి ఇతరులు ఏమనుకుంటారు అనే ఆలోచన అయితే ఉండదు. తన అనుకున్నదే తనకి ముఖ్యం అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా యాటిట్యూడ్ అనేది అయితే ఉంటుంది. అంటే ఇంకా పొగుడుతలకి కూడా పడిపోతారనమాట. నీ డ్రెస్ బాగుందంటే పడిపోతారు, నీకు ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయంటే పడిపోతారు, నువ్వు చాలా అందంగా ఉన్నావన్నా మీ వ్యక్తి అయితే పడిపోతారనమాట. తన నిజాలు అయితే అర్థం చేసుకోరు. నువ్వు మంచివాడివంటే మీ పర్సన్ హిమాలయాలకు పోయి ఏంటి మంచు గడ్డలు తీసుకొచ్చి ఇచ్చే టైప్ అనమాట. అలాంటి వ్యక్తి అక్కడికి వెళ్తారు. అంత దూరం అయినా మీ వ్యక్తిని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు కూడా పొగుడుతారనమాట. పొగుడుతూ వాళ్ళ పనులు అయితే చేపించుకుంటారు. మీరు పొగుడుతలకి పడరు, తను పడతారు. మీరేంటంటే రియాలిటీ అంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వస్తున్నారు, వాట్ ఈజ్ వాట్ అనే లెక్కన మీరు ఉంటారు. మీరు మీ పర్సన్ కంటే బ్యూటిఫుల్గా ఉంటారు, తెలివైన వారు అన్ని విధాలుగా. కానీ తనకేంటంటే కొంచెం బకరా మైండ్ సెట్ అనేది ఉంటుంది. కానీ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని బకరాలను చేస్తారు. మీరేంటంటే మీ వ్యక్తికి తప్ప మీరు అదర్ పర్సన్స్కి ఎవ్వరికి మనీ ఇన్వెస్ట్ చేయరు, టైం ఇన్వెస్ట్ చేయరు, ఎవరిని ప్రేమించరు. అది మీ అదృష్టమో దురదృష్టమో తెలియదు. అది తనకి ప్లస్ పాయింట్. ఈ వ్యక్తి మీకు తప్ప ఇతరులకు అందరికీ అన్ని పెట్టడం అనేది జరుగుతుంది. తన యొక్క గొప్ప నమ్మకం ఏంటంటే మీరు ఇతరులతోటి వేరే పర్సన్ని మీ జీవితంలోనికి రానివ్వరు. మీరు ఇతరుల
ఇతరుల జీవితంలోకి వెళ్ళరు, ఇతరులకి ఒక సింగిల్ ఎంపీ కూడా పెట్టరు అనేది తన యొక్క ఆలోచన. తను ఎంత ఇమ్మెచ్యూరిటీగా ఉన్నా కూడా తన లోపల కూడా కొన్ని తెలివితేటలు అయితే ఉంటాయి కదా, అంటే తను మంచితనానికి వాడుకోడు, చెడుతనానికి వాడుకుంటాడనమాట. అలాంటి మైండ్ సెట్ అనమాట. 4 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ. తను చాలా మనీ మైండెడ్ అండి. అంటే డబ్బు ఏ విధంగా ఇతరుల నుంచి రాబట్టాలి, ఏం చేస్తే మనీ వస్తుంది, ఏ వర్క్ చేస్తే తనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది, తను ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనే విధంగానైతే చాలా బాగా ఆలోచిస్తారు. అంటే మీ వ్యక్తి మీకంటే తెలివికి తక్కువ వారు కావచ్చు, కానీ ఇతరుల కంటే మాత్రం తను చాలా మైండ్ గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది. కాకపోతే కొంచెం పొగడతలు అనేది ఉండాలన్నమాట. అంటే ధనవంతుని పొగిడితే 4 డబ్బులు రాలుతాయి అనేది ఒక సూక్తి ఉంటుంది కదా, ఇప్పుడు మీ వ్యక్తి కూడా అలాగే. అంటే తనకేంటంటే తనకి వెనకాల ఉన్న ఆస్తులను చూసుకునే కావచ్చు, తన యొక్క పేరెంట్స్ బ్యాక్గ్రౌండే కానీ ఇలా అనమాట. దాన్ని చూసుకొని వ్యక్తికి ఒక గర్వం అనేది ఉంటుంది. కానీ ఈ వ్యక్తి మీ అంతా క్వాలిఫైడ్ పర్సన్ అయితే కాదు. మీరు అన్నిట్లో తనకంటే హై క్వాలిటీ హై క్వాలిఫైడ్ పర్సన్గా అయితే మీరు ఉన్నారు. ఆ వ్యక్తి ఇప్పుడు ఏంటంటే మీ దగ్గరికి మనీ మైండెడ్గా ఉన్నారు కాబట్టి 10 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది. తన దగ్గర డబ్బు అన్ని సఫిషియెంట్గా ఉన్నప్పుడు మాత్రం మీ వ్యక్తి మీ లైఫ్లోకి రారు. తనకి బర్డెన్ అంటే చాలా భారం అనేది జీవితం మారబోతుంది ముందు రోజులలో. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ వ్యక్తి ఏంటంటే అప్పుడు మీ జీవితం వైపు చూస్తారు. అంటే థర్డ్ పార్టీ నుంచి రిలీజ్ కావాలి, ఈ పర్సన్ మంచి వాళ్ళు కారు, పట్టించుకుంటలేరు నన్ను, నాకు లవ్ అండ్ కేర్ ఇవ్వట్లే, ఎమోషన్స్ ఇవ్వట్లేదు, వీళ్ళ లైఫ్లో అదర్ పర్సన్స్ ఉన్నారు. అక్కడ పేరెంట్స్ అయినా తన పక్కన ఉన్న తన బ్రదర్స్ని సిస్టర్స్ని చూస్తూ ఉంటారు, లేదా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అదర్ పర్సన్ని చూస్తూ ఉంటారు. మీ వ్యక్తిని ఒక చాయిస్ లాగా యూటిలైజ్ చేసుకుంటూ జస్ట్ కేవలం పనులకు మట్టుకే యూటిలైజ్ చేసుకుంటారు. అంటే అక్కడ వాళ్ళ యొక్క థింగ్స్ నీడ్స్ అవసరాలు తీసుకొచ్చి చేసి పెట్టేవాళ్ళు. అంటే బయటి వ్యక్తులను నమ్మడం కంటే అనుకున్న వ్యక్తులనే నమ్మి ఆ పనులు అప్పచెప్పడం బెటర్ కదా. వీళ్ళకు కొంచెం బూస్ట్ అనేది వేయాలి, మాటల యొక్క బూస్ట్ అని మీ వ్యక్తిని యూటిలైజ్ చేసుకుంటారనమాట. దానివల్ల ఈ వ్యక్తి అది నిజమే అనుకొని మిమ్మల్ని సైడ్గా ఆప్షన్ లెక్క వారి లైఫ్లో నుంచి వదిలేసి, థర్డ్ పార్టీ కోసం వదిలేసి, వాళ్ళ యొక్క మాటలు పట్టుకొని వదిలేసి ఇప్పుడు ఎంజాయ్గానే ఉన్నారండి. ఇంకో కొంత పీరియడ్ అనేది గడిచిన తర్వాత ఈ వ్యక్తిలో రియలైజేషన్ అనేది వస్తుంది. మీరు అనుకునే విధంగా మీ వ్యక్తితో జీవితం అయితే ఉండదు. మీరు కలలు కంటున్నారు, మీ వ్యక్తి మీ జీవితంలోకి రావాలనుకుంటున్నారు, మీరు మీ పర్సన్కి ఒక రాజులాగా లేదా ఒక రాణిలాగా మీరు ఉండాలని అనుకుంటున్నారు. కానీ తనకు అలాంటి ఉద్దేశాలు లేవు. తనకి దెబ్బ తగిలితే కానీ నొప్పి విలువ అనేది తెలియదు కదా. తనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే థర్డ్ పార్టీ దగ్గర తిన్నామా, ఉన్నామా, హ్యాపీ లైఫ్ లీడ్ చేసామా, అంటే తనకి మీ దగ్గర ఒక యూనిటీ, ఒక ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది, ఒక యూనిక్ లైఫ్ అనేది. కానీ అది తను బానిసత్వంగా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో చూసుకోండి, అందరూ ఉంటారు, కానీ అందులో 10 మందిల పని అనేది చాలా సులువుగా అవుతుంది, కానీ హ్యాపీనెస్ అనేది ఉండదు. అంటే అందులో కొందరు సోమరులుగా ఉన్న వాళ్ళు మిగతా పని చేసే వాళ్ళ పైననే ఎక్కువ స్ట్రెయిన్ అనేది వదిలేయడం అనేది జరుగుతుంది. అది మీ పర్సన్ అక్కడ వాళ్ళు అలా యూటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ ఆ పర్సన్కి అర్థం కావడం లేదు, నాకు వీళ్ళతోటి ఉంటే ఒక పేరు అనేది వస్తుంది, మా వాళ్ళతోటి ఉంటే అనే విధంగానే చూస్తున్నారు. కానీ అది కాదు కదా. తన యొక్క ఫ్యామిలీ అంటే ఎవరుంటారు? ఆ ఉమ్మడి కుటుంబాన్ని పెట్టుకొని నా ఫ్యామిలీ అని చూపెట్టగలుగుతారా? లేదు కదా. మిమ్మల్ని, మీ యొక్క కిడ్స్ని తన ఫ్యామిలీగా చూపెట్టుకోవాలి. కానీ అక్కడ మిమ్మల్ని సైడ్కి చేపిచ్చేసి నాకు నీకంటే వాళ్ళే ఇంపార్టెంటు, నేను వాళ్ళ కోసం ఏమైనా చేస్తా, ఎంతైనా చేస్తాను, నాకు నువ్వు అవసరం లేదు అనేలాంటి ఒక మూర్ఖత్వం ఉన్న పర్సన్ అనమాట. అంటే ఇప్పుడు మనకు ఒక పందిరి అనేది వేయాలంటే దానికి ఒక స్టాండర్డ్ కర్ర అనేది పెట్టాలి. ఇప్పుడు మీ జీవితం అనేది ఆ యొక్క మైండ్ సెట్ లేని పర్సన్ తోటి బిల్డ్ అయి ఉన్నది కాబట్టి తను బ్రేకప్ అయి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినప్పుడు మీకు అక్కడ దారి అనేది లేకుండా, జీవితం అనేది లేకుండా, మీరు దానికి ఎన్ని స్టిక్స్ అనేది లేకున్నా దానికి మెయిన్గా ఒకటి పిల్లర్స్ అనేటివి స్టాండర్డ్గా ఉండాలి. ఆ పిల్లర్లు అనేటివి మీరు వీక్ క్వాలిటీ లేని సిమెంట్ వాటితో వేసారనుకోండి, ఆ బిల్డింగ్ అనేది కూలిపోతుంది. అలాగనమాట. ఇప్పుడు మీ వ్యక్తి మీరు చెప్తే వినరు, తనకి అర్థం కాదు. అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అన్నమాట. తనలాగా ఉండరు, మిమ్మల్ని మీలాగా ఉంచారన్నమాట.
అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ ఎప్పుడు బాధపడుతూనే ఉంటారండి. తన జీవితమే అంతా, తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా తనకు వాళ్ళకైతే ఈ పర్సన్ హ్యాపీగా అయితే ఉండనివ్వరు. సాడ్నెస్, ఈ పర్సన్ మీకంటే ముందుగా కూడా తన లైఫ్లోకి వేరే పర్సన్స్ అయితే ఉన్నారు. ఈ పర్సన్ వాళ్ళతోటి కూడా లివింగ్లోకి అయితే వెళ్ళారు. అక్కడ హ్యాపీనెస్ అనేది లేక తన దురదృష్టంలో దొరికిన ఒక అదృష్టం అండి మీరు. కానీ తనకి వెతకకుండా దొరికిన అదృష్టం కాబట్టి తనకి మీ యొక్క వాల్యూ అయితే అర్థం కాలేదు. అందువల్ల మిమ్మల్ని ఏంటంటే ఒక వేస్ట్ పేపర్ లాగా తీసి డస్ట్బిన్లో వేయడం అయితే జరిగింది. ఇప్పుడు తను కావాలని ఇప్పటికీ కూడా ఏం అనుకోవడం లేదు, ఆలోచిస్తూ ఉన్నారు. చూద్దాంలే అనేలాగా అయితే ఉన్నారు. వస్తారు, అప్పుడెప్పుడో ఫ్యూచర్లో వస్తారండి. ఇంకా థర్డ్ పార్టీ అయితే తనకి ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ పార్టీ హ్యాపీ లైఫ్, డబ్బు తనని యూటిలైజ్ అయితే చేసుకుంటూ ఉంది. వర్క్ ప్లేసెస్లో బాధపడుతూ ఉంటారు, ఒంటరి జీవితం అనేది గడుపుతూ ఉంటారండి. కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది, సిచ్యువేషన్స్ అన్నీ కూడా తన వైపుగా వస్తాయా లేవా అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి జీవితంలో మున్ముందు రోజులలో తనకి ఆరోగ్య దృష్ట్యా హెల్త్ బాగోదు, ఎవరి కోసమో శారీరక శ్రమ అనేది తీసుకుంటారు. అంటే ఈ పర్సన్ మైండ్ సెట్ ఏంటంటే ఆయన వాళ్ళకి తీసి అంటే ఆయన వాళ్ళకేమో ఆకులలో పెడతారు, కానీ వాళ్ళకు కంచాలలో పెడుతూ మిమ్మల్ని అయితే ఇబ్బందులు పెడుతూ ఉంటారండి. అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ స్టార్ కార్డ్ రావడం అయితే జరిగింది. మీ పర్సన్కి మీరు కొంతకాలం గడిచిన తర్వాత ఒక స్టార్ లాగా కనబడతారు. అప్పుడు మీకోసం ఏడవడం అనేది జరుగుతుంది. నా పర్సన్ ఎందుకు మిస్ చేసుకున్నాను, ఎందుకు నేను వేరే వాళ్ళకి ఎమోషన్స్, లవ్ అండ్ కేర్ ఇవ్వడం వల్లనే, అంటే తనని నేను ఎమోషన్స్ బెగ్ చేసుకోవడం వల్లనే తను నా నుంచి దూరం అయిపోయింది. తన లైఫ్లో తను హ్యాపీగా ఉంది, అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి, నేనే జీవితాన్ని కోల్పోయాను, నా లైఫ్కి ఇండిపెండెన్స్ అనేది లేదు, ఎవరో నా పైన చెప్పిన బానిసగిరి నేను చేసుకుంటూ ఉండాలి, అంటే నేను ఏది బిల్డ్ చేసుకొని ఉన్నాను, నేనేం కోల్పోయాను అని తనకప్పుడు అర్థమవుతుంది అనమాట. అప్పుడు మీకు ఒక చిన్న ప్రపోజల్ అనేది పెడతారు, రీయూనియన్ కావాలి. మళ్ళీ అది కూడా ఇమ్మెచ్యూరిటీగానే ఉంటుందండి. చాలా ప్రాక్టికాలిటీతో అయితే ఉండరు, ఇమ్మెచ్యూరిటీగానే ఉంటుంది. రెండు కూడా ఇమ్మెచ్యూరిటీ కార్డులు వచ్చాయి. తన యొక్క ఆలోచనలు అయితే మీ పట్ల ఇమ్మెచ్యూరిటీగానే బిహేవ్ చేస్తారు, మెచ్యూర్డ్గా అయితే ఉండవు. అంటే తక్కువ స్థాయి, తక్కువ ఆలోచన విధానం, తప్పు తనదున్న మీరు అపాలజీ చెప్పాలని కోరుకుంటారు. తను చేసేది రాంగ్ రూట్ అని మీరు చెప్పినా కూడా మీరే రియలైజ్ కావాలని అంటారు. అది అనమాట తన యొక్క మైండ్ సెట్. ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులండి, వృషభ కన్య మకర రాశులు వచ్చినాయి, అలాగే మిథున తుల కుంభరాశులు వచ్చేసాయి, కర్కాటక వృచ్చిక మీనరాశులు రావడం అయితే జరిగింది. 12 రాశుల వారికి రీడింగ్ మొత్తం వర్తించడం అనేది జరుగుతుందండి. లెటర్స్ అయితే చూద్దాము. మీ లెటర్ ఉండాలని యూనివర్స్కి అయితే మొక్కుకోండి. క్యూ లెటర్, టీ లెటర్, ఎక్స్ లెటర్, సి లెటర్, పి లెటర్, ఏ లెటర్, ఓ లెటర్, డి లెటర్, హెచ్ లెటర్, జెడ్ లెటర్, ఈ లెటర్, డబ్ల్యూ లెటర్, నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు అండి. 22/5/18, 1/17, 24/31, 16, 29/2/6, 25, 21, 11/3, 28, 10/4 ఇవి రావడం అయితే జరిగిందండి. నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక 30 to 40 వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి. మీకు రెజనేట్ కాని పాయింట్స్ మీరు లీవ్ చేయండి. దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అయితే తీసుకోండి. మీకు మీ యొక్క వ్యక్తిలో మార్పు అయితే రావాలని యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి. ఇంకా ఎక్కువ చేంజెస్ రావాలి, మీ వైపు నుంచే కాదు మార్పు తన వైపు నుంచి కూడా రావాలని యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే పెయిన్ కంటే తనకి యూనివర్స్ ఇచ్చే పెయిన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. తను రానున్న రోజుల్లో నిద్ర లేకుండా రాత్రులు అయితే గడుపుతారండి, ఇబ్బంది పడతారు, చాలా స్ట్రెయిన్ అవుతారు. మీకు ఇచ్చిన స్ట్రెయిన్ కంటే తను విపరీతమైన స్ట్రగుల్స్, స్ట్రెయిన్ తోటి తన లైఫ్ అనేది ఉంటుంది. మీకు
మీరు హ్యాపీగానే ఉంటారు. మిమ్మల్ని కొన్ని రోజులు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్‌లోనే ఉంచుతారు తను. మీతో కలిసి ఏమి హ్యాపీగా ఉండరు. తనుని మీరు కోరుకుంటున్నారు కానీ, ఆ వ్యక్తి మీతోటి గతంలో ఏమంత బాగోలేరు. ఇక ముందు ఉంటారన్న నమ్మకం మీకు కూడా పూర్తిగా లేదు. కానీ వస్తారు. ఎందుకంటే అప్పటి వరకి తను అన్నీ కోల్పోయిన స్థితిలో మీరు బాగుంటారు. మీరు ప్రాక్టికల్‌గా మారిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు మీ వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. అప్పటిదాకా మీ పేషెన్సీ అనేది మీరెలా ఉంటారు, మిమ్మల్ని మీరు ఎలా నిలదొక్కుకుంటారు, మీ జీవితాన్ని ఏ రూట్‌లో తీసుకెళ్తారు, మీరేం చేస్తే మిమ్మల్ని మీరు దిస్ ఈజ్ మైన్ అని మీరు నిరూపించుకుంటారు అనేది అది మీ చేతుల్లో ఉందండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై. సీ యూ అండి.